నమస్తే. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలలో కూడా వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక అనే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వాళ్ళ బాడీస్ని కూడా ఇంతవరకు తీసుకురాకపోవడంపై కూడా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు జాన్ వెస్లీ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? ఇంతకుముందు నంబాల కేశవరావు కావచ్చు, ఇప్పుడు భూమిక గారు కావచ్చు, అంటే వాళ్ళందరినీ కూడా కావాలని చంపినట్టు కూడా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. చిక్కినా కానీ వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామనేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వైఖరి తీసుకొని డెడ్లైన్ పెట్టి ఈ హత్యాకాండను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే కేశవరావు గారు ఆయన పట్టుబడ్డప్పటికి కూడా ఆయనను బలవంతంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారనేటటువంటి విషయం కూడా బహిర్గతమవుతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినిగా యాక్టివ్గా పాల్గొని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి భూమికను కూడా దారుణంగా హత్య చేశారనేటటువంటి విషయం జరుగుతుంది. అట్లాగే వీళ్ళ శవాలను కూడా ఇవ్వకుండా నిన్న ఖననం చేశారు, పోలీసులే చేశారు. వీళ్ళ బంధువులంతా కూడా పోయి శవం కావాలని చెప్పి అక్కడ పడిగాపులు కాస్తున్నా వాళ్ళకు శవాలు కూడా ఇవ్వకుండా దహనం చేసినటువంటి కార్యక్రమానికి కోరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆటవిక పాలన కొనసాగిస్తుంది. రాజ్యాంగం ప్రకారం, మన చట్టాల ప్రకారం, కోర్టుల తీర్పులకు అనుగుణంగానే దానికంటే కూడా ఒక ఆటవిక పాలన కొనసాగిస్తుంది. మావోయిస్టులు ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండేటటువంటి అడవుల్లో ఉండేటటువంటి గిరిజనులకు అండగా నిలబడి పోరాడుతున్నారు. అట్లాగే సమాజంలో దోపిడీ లేని వ్యవస్థ లేకుండా పోవాలని పోరాడుతున్నారు. ఆ క్రమంలో కార్పొరేట్ సంస్థలంతా కూడా ఈ అడవుల్లో ఉండే ఖనిజ సంపదనంతా కూడా దోచుకోవడానికి వాళ్ళు ప్రణాళిక పన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంది. ఇప్పుడు ఆ అడవులంతా కూడా వాళ్ళకి దారదత్తం చేస్తారు. ఆ ఖనిజ సంపదనంతా కూడా దోచుకుంటారు. పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ గిరిజనులు ఇక నివాసం ఉండే అవకాశం ఉండదు ఇక. ఓకే, అందుకని జరుగుతున్న పోరాటమే. మరి వాళ్ళను ఆ సమస్య పరిష్కరించకుండా హత్యలు చేస్తామంటే మావోయిస్టులు చర్చలు జరుపుతామని అంటున్నారు. ఈ చర్చలు అలాంటివి ఏమి ఉండవు, చర్చలు సరిపోయేదే లేదు, మీ అందరిని కూడా ఎలిమినేట్ చేసి పడేస్తాం, మీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి కూడా అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని చెప్పినటువంటి ఆ పాకిస్తాన్తోనే చర్చలు జరిపి కాల్పుల విరమణ చేశారు. ఓకే, మరి మన భారతదేశంలోనే సమాజంలో మార్పు కోసం వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకొని పనిచేస్తున్నప్పుడు ఆ మార్గం సరైనది కాదన్నప్పుడు చర్చలు జరిపి దాని మార్గాన్ని విరమింపజేయాలా, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. అంతేగాని ఒక పక్క దేశంతో చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసినటువంటి వాళ్ళు దేశంలో ఉండేటటువంటి పౌరుల్ని హత్య చేస్తాం, మీరు కాల్పుల విరమణ చేయమని చెప్పి ప్రకటించడం సరైనది కాదు. ఓకే, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టు వాళ్ళ బాడీలు కూడా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ బాడీలు ఇస్తే ఇక్కడ ఇలాంటి వాళ్ళ బాడీలు అందరూ కూడా శిలా విగ్రహాలు పెడతారు, వాళ్ళందరినీ కూడా ఎంతోమంది ఆరాధిస్తారని చెప్పి కూడా అనుకుంటున్నారు. దానికి మీరు ఎట్లా చెప్తారు? ఆ శవాలను ఇవ్వకపోవడానికి రెండు ముఖ్యమైన కారణాలు. ప్రజల్లో స్పందన వస్తుంది అనేది ఒక భాగం అయితే, వాళ్ళు పట్టుకొని చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయాలు బహిర్గతం అవుతాయి. ఓకే, మహిళల మీద వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి గాయాలు బహిర్గతం అవుతాయి. అట్లాగే వాళ్ళ మీద జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటనలు బహిర్గతం అయితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాళ్ళు చెప్తున్నదంతా కూడా నాటకం, బూటకం అని అర్థమవుతుందని ఆ శవాలను కూడా అపనీకించకుండా వాళ్ళే దహనం చేశారు. అయితే శవాలను దహనం చేసినంత మాత్రాన, కొంతమందిని హత్య చేసినంత మాత్రాన ఈ సమాజంలో దోపిడీ, అసమానతలు నిర్మూలించకుండా ఆ మొత్తం ఈ ఉద్యమాలని అణచివేస్తాం అనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. మరో రూపంలో అలాంటి పోరాటాలు వస్తాయి. అంటే అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే నంబాల కేశవరావు లాగా కావచ్చు, అలాగే భూమిక లాగా కావచ్చు, ఎంతోమంది అలా తయారయ్యే అవకాశం ఉందంటారా? అంటే దేశం కోసం పోరాడే అవకాశం వాళ్ళు ఇంకా చాలామందికి ఉందనుకుంటారు. 100% ప్రజల యొక్క సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. ఒక 10% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల సంపద 90% ప్రజలను శ్రామికంగా దోపిడీ చేసి సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు తీవ్రమైనటువంటి అసమానతలు పెరుగుతున్నాయి సమాజంలో. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, సౌకర్యాలు లేవు, ఇండ్లు లేవు, మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. అట్లాగే దారుణమైనటువంటి అణచివేత, సామాజిక అణచివేత, కుల వివక్ష, దాడులు, ఆదివాసీల మీద సౌకర్యాలు లేకుండా వాళ్ళ హక్కుల్ని హరించివేయడం, మహిళల మీద అత్యాచారాలు, కుల వ్యవస్థ కొనసాగడం, స్త్రీ పురుష అసమానతలు కొనసాగడం, ఇలాంటి అసమానతలు కొనసాగుతున్న సమాజంలో తప్పకుండా అనేక రూపాల్లో ఈ అసమానతలు నిర్మూలించడం కోసం ఉద్యమాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అందుకని వీటిని అంతమందించేంత వరకు పోరాటాలు ఉంటాయి తప్ప
కొంతమందిని చంపితే ఈ సమస్య పరిష్కారం. అంటే మీలో మీకే కోవట్లు ఉన్నారు, మీ కోవట్ల వల్లనే కూడా మీ దళాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళే ప్రకటించుకున్నారు మావోయిస్టులు కూడా. మా దాంట్లో ఉండే వాళ్ళే కొంతమంది లొంగిపోయి సమాచారం ఇచ్చి ఇవ్వడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అలాంటివి కూడా ఉండొచ్చు, బట్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సమాజంలో ప్రజా ఉద్యమాలు ముందుకు నడిపేటటువంటి మార్గం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఓవరాల్గా దేశభక్తులు ఎవరని చెప్తారు? మీ దృష్టిలో దేశభక్తులు అంటే ఎవరు? దేశభక్తులు అంటే ప్రజలే. అనగారినటువంటి తరగతిని దోపిడీ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా దేశభక్తులు కాదు. దేశ ప్రజలే దోపిడీ చేసి సంపదను నేను ఒక్కనే అనుభవిస్తా అనేటటువంటి వాడు ఎట్లా దేశభక్తులు అవుతుంది? అందుకని తరగతులు శ్రామిక వర్గాలే దేశభక్తులు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.